బోయిన్పల్లి డివిజన్ బస్తీలలో కాలనీలలో గత కొన్నాళ్లుగా పాలన పడికేసిందని బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతి విమర్శించారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ బస్తీలలో కాలనీలలో గత కొన్నాళ్లుగా పాలన పడికేసిందని బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతి విమర్శించారు. బోయిన్పల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చేతకాక 15 ఏళ్లుగా కార్పొరేటర్గా సుదీర్ఘ అనుభవం ఉన్న కార్పొరేటర్ పూర్తిగా తేలిపోయాడని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ప్రజలే బాహాటంగా చెబుతున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తనను తక్కువ చేసి మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తిరుపతి యాదవ్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీగా నిలిచిందని, ప్రస్తుతం భారాస పరిస్థితి మునిగే నావలాగా తయారైందని ఎద్దేవా చేశారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో అభివృద్ధి పనులు జరగక సమస్యలు ఎక్కువ కావడంతో కార్పొరేటర్ వాటిపై దృష్టి పెట్టాలని, గత కొన్ని సంవత్సరాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నోచుకొని పరిస్థితి డివిజన్ లో నెలకొందని బీజేపీ తరపున మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో హుటాహుటిన కార్పొరేటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు 100 పడకల ఆసుపత్రికి కేటాయించాలని మేడ్చల్ కలెక్టర్ ను కలవడం బీజేపీ విజయానికి తొలిమెట్టని అన్నారు. డివిజన్ లోని వివిధ సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి గల కారణం 3 సార్లు గెలిచినానని చెప్పుకునే కార్పొరేటర్ గారు, నేను ప్రజాసేవ చేసినా అని చెప్పుకునే కార్పొరేటర్ గారు, ప్రజాసేవ అంటే ప్రజాసేవ అనేదానికి నిర్వచనమే మార్చేసిండు. ప్రజాసేవ అంటే భూ కబ్జాలు సెటిల్మెంటే ప్రజాసేవ కాదు కదా. ఆ నిర్వచనం మార్చేసిన వ్యక్తి ఆయన సోయి మనిషి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. దానికి ఆయన మాట్లాడిన దానికి వివరణిస్తూ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పత్రికా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 3 సార్లు నేను గెలిచినా అని చెప్పుకునే కార్పొరేటర్ గారు, మీరు మాట్లాడే భాషను బట్టే అర్థమవుతుంది మీ సంస్కారం ఎందుకు. పాపం చదువులేదు కదా. కానీ నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, 3 సార్లు గెలిచినా అని చెప్తున్నావు కదా, ఒక ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మాట్లాడే పద్ధతి అదేనా? అంటే నీ తల్లిదండ్రులు నీకు అదే నేర్పించరా? ఈ డివిజన్లో 3 సార్లు గెలిచినా అని చెప్పుకునే నీవు అసలు బోయిన్పల్లి సమస్యల మీద నేను ప్రశ్నిస్తే నీకు అంత ఉద్వేగము, అంత బాధ, అంత ఉక్రోషం ఎందుకు వస్తుంది? మేము ఏమంటున్నాము, ప్రతిపక్షంగా మా బాధ్యతగా సమస్యల మీద ప్రశ్నించాము. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గత 15 సంవత్సరాలుగా మీరున్నారు అధికారంలో, ఒక ప్రభుత్వ వైద్య కార్యాలయం కట్టించలేకపోయారు అని మేము అడిగినాము. అంటే ఇప్పుడు యాదికి వచ్చింది, ఇవాళ యాదికి వచ్చింది మీకు. అది ఆ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం అనేది ఇప్పుడు యాదికి వచ్చింది 15 సంవత్సరాలకు. ఈరోజు ఎక్కడికక్కడ సమస్యలు బోయిన్పల్లిలో సమస్యలే కాబట్టి ప్రజలు మమ్మల్ని పిలుస్తుర్రు, మేము ప్రజలకు వెళ్తున్నాం, మేము చూస్తున్న క్రమంలో మేము ప్రశ్నించినాము. అంటే ప్రశ్నిస్తే యమధర్మరాజు అవుతావాను. ఇప్పుడు నీలాగా విర్రవిగితే అధికార బలము, ధన బలము, నువ్వు అట్లా విర్రవిగితే నీలాంటి వాళ్ళు చరిత్రలో చాలామంది చరిత్రలో కలిసిపోయినారు. దానికి ఉదాహరణ మీ కేసీఆరే. 100 మంది కౌరవులు ఉంటారు, కానీ పాండవులు 5 ఉంటారు. కానీ ధర్మం ఎటువైపుకి నిలిచింది? ధర్మం ఎటువైపు ఉందో వాళ్ళే విజయం సాధిస్తారు. నువ్వు నాకు కార్యకర్తల బలం ఉంది, నువ్వు కార్యకర్తలు కాదు, నాకు ప్రజల బలం ఉంది. నాకు ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు. అది గుర్తుపెట్టుకో. 3 సార్లు గెలిచినా అని చెప్పుకునేది నీకు ఈ మాత్రం ఇంత జ్ఞానం లేకపోతే ఎట్లా? నువ్వు వాడిన భాష నేను కూడా వాడచ్చు, కానీ నాకంటే వయసులో పెద్దోను కాబట్టి నాకు ఆ సంస్కారం నా తల్లిదండ్రులు, నా గురువు నాకు నేర్పించింది కాబట్టి నేను ఆ భాషనే వాడలేకపోతున్నాను. కానీ నువ్వు ప్రజలకు సేవ చేస్తే, నువ్వు ప్రజల సమస్యలు తీరిస్తే, నువ్వు ప్రజలెందుకు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు అన్ని దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఏ కాలనీకి వెళ్ళినా 30-40 దరఖాస్తులు ఎందుకు వస్తున్నాయి? ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు మిమ్మల్ని? మీరు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు? ఎక్కడ సమస్యలు అక్కడ. ఈరోజు మీకు అన్ని వీడియోలు పంపిస్తా, చూపిస్తా. మ్యాన్హోల్స్కు కవర్స్ లేవు, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. 2002లో అప్పుడు కుకట్పల్లి మున్సిపల్లో కూడా వేసిన రోడ్లు ఉన్నాయి. అప్పటి రోడ్డు తప్ప మళ్ళీ కొన్ని కాలనీల విటలెంక్ లేవులో 2002లో వేసిన రోడ్డు ఉంది. ఇంతవరకు మళ్ళీ రోడ్డు దాన్ని ఆధునీకరించలేదు, కొత్త రోడ్డు వేయలేదు. అంటే ఇలా సమస్యలు ఉన్నాయి కాబట్టి నిలదీసినాము. నిలదీస్తే, అడిగితే, ప్రశ్నిస్తే యమధర్మరాజు అవుతావా?
అంటే ప్రశ్నించద్దా నేను ఎక్కడ? అంత ప్రశ్న ఎందుకు వస్తుంది? ఇప్పుడు కంటోన్మెంట్ ప్రజలు వేస్తేనే నాకు ఓట్లు వచ్చినాయా? కంటోన్మెంట్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నావు అంటే కొంచెం మిగతా జ్ఞానంతో మాట్లాడలే కదా. వయసులో పెద్దోళ్ళు ఏం అనలేకపోతున్నా. ఒకటే, నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానము, నీ స్వభావం ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. నీకు రాబోయే కాలంలో ప్రజలే నీకు సరైన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష, నీ సంస్కారము అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అరే ఇట్లాంటి వ్యక్తి రమ్మని ఎన్ని రోజులు భరించడం అని ఆలోచిస్తున్నారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు, అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు అది తెలుసుకోకుండా మీ భారత రాష్ట్ర సమితి, మీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక మునిగిపోయే నావా. ప్రజలు తిరస్కరిస్తేనే మీ అహంకారాన్ని, అహంభావాన్ని భరించలేకనే ప్రజలు బుందబెట్టి ఈరోజు మూల కూర్చోబెట్టింది. అది గ్రహించకుండా, అది తెలుసుకోకుండా నువ్వు కూడా అదే ధోరణిలో, అదే అహంభావం కొద్ది, అదే అహంకారం కొద్ది పోతా అంటే ఇది ప్రజలు నీకు యాక్సెప్ట్ చేయరు. నీకు ప్రజలే సరైన రీతిలో గుణపాఠం చెప్తారు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.